నాసిరకం మద్యంతో జగన్ సర్కార్ పేదల సొమ్ము కొల్లగొట్టిందని దానిని ప్రక్షాళన చేసేందుకు కూటమి సర్కారు యత్నిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. ఒంగోలులో పర్యటించిన ఆయన ఛాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఏడాది కాలంలో సంక్షేమ పథకాలు అమలు కావడంతో పాటు పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. నేను అమ్మిన మద్యమే ప్రజలు తాగాలి, నేను పెట్టిన రేటుకే మీరు కొనాలి అనే వ్యవస్థ ఏదైతే ఉందో అత్యంత లోపభూయిష్టమైన వ్యవస్థ. తాగటం హానికారం, తాగకుండా అందరూ విముక్తి కావాలని మనం అందరం ప్రయత్నం చేస్తున్నాం. నాణ్యమైన సరుకైన సరళమైన ధరలో రావాలి, ఆ విధంగా ప్రయత్నం జరగాలి. మద్యపాన నియంత్రణ పైన కూటమి కట్టుబడి ఉంది. ఆ విధంగా ఎక్కడెక్కడ అవకాశాలున్నా నియంత్రణ చేసే విధంగా ప్రయత్నం చేస్తూనే ప్రజల్ని యొక్క డబ్బుని దోచుకునే పరిస్థితి కాకుండా ఆ విధంగా చేసే పరిస్థితి మేము తీసుకురాబోతున్నాం. తొలి అడుగు 4.1 చంద్రబాబు నాయుడు గారిది, 11 వసంతాల నరేంద్ర మోడీ గారిది. ఈ యొక్క డబుల్ ఇంజన్ సర్కార్ మన రాష్ట్రంలో ఏ విధంగా పనిచేస్తుంది అని ఒక విషయాన్ని తెలియజేయడానికి, అలాగే ఒక్క సంవత్సరంలో మన రాష్ట్రానికి 9,70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి.